హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీ ఎనర్జీస్ కూడా చెక్ చేసుకోవడానికి అవుతుంది. ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకు కూడా ఈ టైప్ సిచ్యువేషన్స్ అయితే ఉండొచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిచ్యువేషన్స్ గురించి మీకు క్లియర్గా తెలియాలి, క్రిస్టల్స్ పర్చేస్ చేయాలి, క్రిస్టల్స్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్, ఈమెయిల్ అడ్రస్ అండ్ వాట్సాప్ నెంబర్ అన్నీ ఉంటాయి. సో మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికి వస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే మీ వ్యక్తి నుంచి ఇప్పుడు మీకు మెసేజ్ ఏంటి? సో, ఇలా ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. యాక్చువల్‌గా ఇదేదో డైరెక్ట్‌గా వాళ్ళే మీతో కమ్యూనికేట్ చేసే టైప్ కాకుండా, వాళ్ళ ఎనర్జీస్ ప్రకారం మీకు ఛానెల్ అవుతున్న మెసేజెస్ ఏంటి అనేలాగైతే చేయాలి అనుకుంటున్నాను. సో, చూద్దాం అందుకే అసలేంటి పరిస్థితి అనేది. ఎప్పట్లానే మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. మీరు చూసినట్టయితే 3 కార్డ్ సెట్స్ మీద కూడా 3 డిఫరెంట్ ఇమేజెస్ కనిపిస్తూనే ఉంటాయి. సో, మీకు ఏదైతే బాగా కనెక్ట్ అవుతుందో మీరు అది పిక్ చేసేసుకోవచ్చు. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో అయితే టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే, ఆ రీడింగ్ పక్కన టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ ఇమేజ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు మీ పర్సన్ నుంచి మీకు మెసేజ్ ఏంటి? మీకు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? సో, బేసిక్‌గా ఇదేంటంటే వాళ్ళు డైరెక్ట్‌గా మీతో కమ్యూనికేట్ చేసినట్టుగా రీడింగ్ అయితే కాదండి. జస్ట్ వాళ్ళ ఎనర్జీస్ ప్రకారం మీకు ఛానెల్ అయ్యేదేంటి మెసేజెస్ అనేది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. మరి మీ పర్సన్ మీకు ఎలా కనిపిస్తున్నారు? వాళ్ళు మాట్లాడే మాటలు మీకు ఎలా అర్థమవుతున్నాయి? మీరేం ఫీల్ అవుతున్నారో నాకైతే తెలీదు కానీ, ఈ పర్సన్‌కి మీరంటే చాలా ఇష్టం అండి. చాలా ఇంట్రెస్ట్ అయితే ఉంది. బట్ అది వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారు. అంటే మీకు ఒకవేళ ఈ పర్సన్‌కి మీరంటే ఇష్టం ఉంది అని తెలిస్తే, మీకు తెలిసింది చాలా తక్కువ అండి. బట్ వాళ్ళ హార్ట్‌లో ఉన్న ఫీలింగ్స్ కానీ, వాళ్ళ ఎమోషన్స్ కానీ మీరు అనుకున్న దానికంటే కూడా చాలా డీప్‌గా రన్ అవుతున్నాయి. ఇది వాళ్ళేంటంటే మేబీ మీకు చెప్పాలనుకుంటున్నారేమో, మీకు అర్థమయ్యేలాగా చేయాలి అనుకుంటున్నారేమో. బట్ అది వాళ్ళ వల్ల అవ్వట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఎంత చెప్పినా ఆర్ వాళ్ళేం చేస్తున్నా సరే, అది మీకు ఆ విధంగా అర్థం అవ్వకపోవచ్చు. ఆర్ వాళ్ళెక్కడో కానీ వాళ్ళ కోసమే ఆలోచించుకుంటున్నారు. కొంచెం సెల్ఫిష్ లాగా మీరు ఫీల్ అవ్వచ్చు. కానీ మీ విషయంలో వాళ్ళకున్న ఫీలింగ్స్ అనేవి మాత్రం చాలా డీప్ అండి. మీరు వాళ్ళని ఎలా చూస్తున్నారు? వాళ్ళు మీతో ఏం మాట్లాడుతున్నారు? ఇదంతా సెకండరీ. ఎందుకంటే ఇప్పుడు ఒక పర్సన్ లోపల ఏం ఫీల్ అవుతున్నారో బయటకి ఎగ్జాక్ట్‌గా అదే చెప్పాలని లేదు. అదే చూపించాలని కూడా లేదు. కొన్నిసార్లు వాళ్ళ సిట్యుయేషన్స్ బట్టి కూడా వాళ్ళేంటంటే అది ప్రాపర్‌గా ఎక్స్‌ప్రెస్ చేయలేకపోవచ్చు. సో, ఈ పర్సన్ విషయంలోనైతే మీరు వాళ్ళని మిస్‌అండర్‌స్టాండ్ చేసుకుంటున్నట్టయితే మిస్‌అండర్‌స్టాండ్ చేసుకోవడం మానేయండి. ఎందుకంటే వాళ్ళకి ఇది చాలా స్ట్రాంగ్‌గా చెప్పాలనుంది. ఇది చూపించాలనుంది. కాకపోతే ఎలా ఏంటి అనేది వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే ప్రతిసారి కూడా ఎదుటి వ్యక్తి చెప్పేది ఆర్ చేసేది మనకి నచ్చేలాగా ఆర్ మనకి కంఫర్టబుల్‌గా అనిపించేలాగా ఉండకపోవచ్చు. దాని అర్థం వాళ్ళకి మనం అంటే హేట్రెడ్ ఉంది, నెగటివిటీ ఉందనే కాదు. కొన్నిసార్లు వాళ్ళకి ఫీలింగ్స్, ఎమోషన్స్ ఉన్నప్పటికీ కూడా అది వాళ్ళు చూపించుకోలేని పరిస్థితి ఉండొచ్చు. మీ విషయంలో ఈ పర్సన్ ఎగ్జాక్ట్‌గా అదే ఫేస్ చేస్తున్నారు. మేబీ మీరు వాళ్ళ విషయంలోని బయాస్డ్‌గా కాకుండా కొంచెం వాళ్ళు ఎలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తున్నారు అనేది వాళ్ళ పర్స్పెక్టివ్ నుంచి మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే ఇది మీకు అర్థమవుతది. వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి అనేది మీరు తెలుసుకుంటారు అనేలాగా వాళ్ళేంటంటే అవన్నీ మీకు చెప్పాలి అనుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు మీ ఇద్దరి మధ్యలో చాలా డిస్టర్బెన్సెస్ కానీ ఆర్ సిట్యుయేషన్స్ కొంత కేయోటిక్‌గా కానీ ఉన్నట్టున్నాయండి. అంటే వాళ్ళు చెప్పేది మీకు అర్థం అవ్వకపోవడం ఆర్ వాళ్ళు చేసే పనులేంటంటే మీకు నెగెటివ్‌గా అనిపించడం. లేకపోతే మీరే అంటే వాళ్ళ విషయంలోని పెద్దగా పాజిటివ్‌గా ఫీల్ అవ్వలేకపోవడం. సో, రకరకాలుగా ఉండొచ్చు. అది ఎవరిదైనా ప్రాబ్లమ్ అవ్వచ్చు. కాకపోతే ఇక్కడ ఇద్దరు సఫర్ అవుతున్నారు అల్టిమేట్‌గా. ఈ పర్సన్‌ని మీరు మిస్‌అండర్‌స్టాండ్ చేసుకోవడం, హేట్ చేయడం అనేది వాళ్ళకి నచ్చట్లేదు. అలా అని చెప్పి వాళ్ళేంటంటే మిమ్మల్ని కన్విన్స్ చేసే పరిస్థితుల్లో లేరు. మీకు రియల్‌గా లవ్ ఉంటే, సిట్యుయేషన్స్‌ని కానీ మీరు బియాండ్ చూడగలిగితే వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి అనేది మీకు అర్థమవుతది.
సో ఇదేంటంటే వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేయలేకపోతున్నారండి. మేబీ వాళ్ళకేంటంటే ఒక ఛాన్స్ వస్తే దీనికోసమే వాళ్ళు మాట్లాడొచ్చు కూడా. కాకపోతే వాళ్ళకేంటంటే మీరు అనుకోవచ్చు, నేను ఛాన్స్ ఇస్తున్నానండి. బట్ వాళ్ళు ఏది కూడా ఎక్స్‌ప్రెస్ చేయట్లేదు అని. మీరిక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే, వాళ్ళకి మీరు ఛాన్స్ ఇవ్వడం వేరు. వాళ్ళ సిట్యుయేషన్స్‌ని మీరు అర్థం చేసుకొని, ఆ ప్రకారం ఛాన్స్ ఇవ్వడం వేరు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఛాన్స్ ఇచ్చారు, వాళ్ళు మాట్లాడేయాలి అంటే, వాళ్ళు మాట్లాడలేకపోవచ్చు వాళ్ళకున్న సిట్యుయేషన్స్‌కి. టైమ్ వచ్చినప్పుడు ఇవన్నీ మీకు చెప్పొచ్చు. సో, ఈ పర్టిక్యులర్ పీరియడ్‌లో మీరేంటంటే వాళ్ళని మిస్‌అండర్‌స్టాండ్ చేసుకోకుండా ఇక్కడ సిట్యుయేషన్స్ మరి కొంచెం కాంప్లికేట్ అవ్వకుండా మీరేంటంటే జాగ్రత్త పడాలి. ఎందుకంటే మీలో కొంతమంది ఓవర్ థింక్ చేస్తుంటారు. ఓవర్‌గా స్ట్రెస్ తీసుకుంటారు. అప్పుడు కూడా ఎదుటి పర్సన్‌కి ప్రాబ్లమ్ తీసుకొస్తుంటారు. ఎలా చెప్పాలంటే ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఆ పర్సన్ చెప్తారండి క్లియర్‌గా. ఇప్పుడు మేము ఏమీ చెప్పలేము. మా పరిస్థితి వేరేగా ఉంది. సో, మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు. కొంతకాలం టైమ్ ఇవ్వండి అని. బట్ వీళ్ళేం చేస్తారు అంటే ఆ పర్సన్ ఎక్కడ దూరం అయిపోతారో, ఆర్ ఆ పర్సన్‌కి ఎక్కడ లవ్ లేదు, మర్చిపోతారేమో అనుకోని కంటిన్యూయస్‌గా వాళ్ళని డిస్టర్బ్ చేస్తూనే ఉంటారు. సో, దీనివల్ల ఏమవుతది అంటే వాళ్ళు సఫర్ అవుతుంటారు, మీరు సఫర్ అవుతుంటారు. వాళ్ళకి టైం అక్కడ నిజంగానే కావాలి. అందుకే వాళ్ళేంటంటే మీ నుంచి టైం తీసుకుంటున్నారు. ఆర్ మీ విషయంలోని ఆ గ్యాప్ అనేది క్రియేట్ చేస్తున్నారు. ఆర్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. బట్ మీరేంటంటే అది అర్థం చేసుకోకుండా వాళ్ళ మీద ఆ ప్రెషర్ పెట్టినప్పుడు ఆ ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి. సో, నేనిక్కడైతే ఒకటే చెప్తాను. మీ పర్సన్‌కి మీరు ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే కూడా చాలా స్ట్రాంగ్‌గా ఫీలింగ్స్ అయితే ఉన్నాయి. బట్ అది వాళ్ళు చెప్పలేకపోతున్నారు. మీరు అర్థం చేసుకోవాలి అని వాళ్ళు అనుకుంటున్నారు. అట్‌లీస్ట్ వాళ్ళేంటి, వాళ్ళ మెంటాలిటీ ఒరిజినల్‌గా ఏంటి అని మీకు అర్థమైతే, మీరు సిట్యుయేషన్స్‌ని కానీ డీప్‌గా స్టడీ చేస్తే వాళ్ళ ఫీలింగ్స్ కూడా మీకు తెలుస్తాయి. సో, ఈ కేయోటిక్ సిట్యుయేషన్ ఏంటంటే ఒక బ్లెస్సింగ్ అవుతుంది. అట్‌లీస్ట్ మీరేంటంటే కొంత హోప్స్ పెట్టుకోవచ్చు. పీస్‌ఫుల్‌గా ఉండొచ్చు. అండ్ వాళ్ళు కూడా పీస్‌ఫుల్‌గా ఉండడానికి ఒక పాసిబిలిటీ ఉంటుంది అనే వేలో వాళ్ళు చెప్పాలి అనుకుంటున్నట్టుగా నాకు అనిపిస్తుంది. అంటే డైరెక్ట్‌గా చెప్పడం అని కాదు. వాళ్ళ ఎనర్జీస్ బట్టి మనకి ఛానెల్ అయ్యే మెసేజెస్ ఇవి. సో, మేబీ వాళ్ళు ఇలా చాలా సార్లు మీ విషయంలో అనుకోనుండొచ్చు. ఏది ఏమైనా సరే ఇంకా ఫుల్‌గా మరి ఎందుకు వాళ్ళు ఈ విధంగా మీకు చెప్పాలనుకుంటున్నారు? అసలు వాళ్ళ ఇంటెన్షన్ ఆర్ సిట్యుయేషన్స్ ఏంటి అనేది కూడా ఒకసారి చూసేద్దాం. సో, కార్డ్స్ అన్నీ కూడా మీకు కనిపిస్తున్నాయనే అనుకుంటున్నానండి. మరి ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీ పర్సన్ చాలా రోజుల నుంచి చాలా సఫర్ అవుతున్నారండి. వాళ్ళేంటంటే ఎవరితో కూడా ఏది చెప్పుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళకి ఎందుకో కానీ వాళ్ళ లైఫ్‌లో ఏది కూడా ఈజీగా లేదు అని అనిపిస్తుందండి. లైఫ్ మీద వాళ్ళకి పెద్ద హోప్స్, ఎక్స్‌పెక్టేషన్స్ లేవు. అలా అని చెప్పి ఈ రిలేషన్‌షిప్‌లో కూడా వాళ్ళేంటంటే సెక్యూర్‌గా ఫీల్ అవ్వలేకపోతున్నారు. ఎక్కడో కానీ అంటే వాళ్ళకి చాలా డిఫరెంట్‌గా థాట్స్ వస్తున్నాయి. లైక్ చాలా డార్క్ థాట్స్ వస్తున్నాయని చెప్పొచ్చు. సో, ఆ ఇంపాక్ట్ అనేది మేబీ మీ మీద కూడా ఉంటదేమో అని వాళ్ళు అనుకుంటున్నారో ఏంటో. ఎందుకంటే ఈ రిలేషన్‌షిప్‌లో ఆల్రెడీ ఈ పర్సన్ చాలా ఫేస్ చేశారు. చాలా సఫర్ అయ్యారు. మేబీ మీరు చాలా ఫేస్ చేసి సఫర్ అయ్యి ఉండొచ్చు. కాకపోతే ఈ పర్సన్ ఏంటంటే మీ విషయంలోని అంటే అంత ఈజీగా ఆర్ అంత పాజిటివ్ సైడ్ అయితే చూడలేకపోతున్నారు. ఎక్కడో కానీ కొంచెం డిఫరెంట్‌గా ఉంది వాళ్ళ ఎనర్జీ. మెయిన్ ఈ పర్సన్ చుట్టూ ఉన్న వ్యక్తులు టాక్సిక్ అవ్వచ్చు. ఆర్ ఈ పర్సన్ థాట్స్ కూడా అలా చాలా నెగెటివ్‌గా ఉండడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో, దానివల్ల వాళ్ళేంటంటే మీకు ఇవన్నీ ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి? ఏ విధంగా థింగ్స్‌ని హ్యాండిల్ చేయాలి? అనేది వాళ్ళకి అర్థం అవ్వట్లేదండి. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే ఈ పర్సన్ పాస్ట్‌లో చాలా ఫేస్ చేశారు కాబట్టి, వాళ్ళేంటంటే ఏది కూడా చెప్పి, ఏది కూడా కరెక్ట్ చేసే పరిస్థితుల్లో లేరు. ఇన్‌ఫాక్ట్ ఈ రిలేషన్‌షిప్ మీద వాళ్ళకెన్ని హోప్స్, ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నా సరే, ఇవేవి కూడా అల్టిమేట్‌గా వర్కౌట్ అవుతాయని కూడా వాళ్ళకి అనిపించట్లేదు. ముందుకు వెళ్తున్న కొద్దీ కూడా ఇంకా ఛాలెంజెస్, ఇంకా డిస్టర్బెన్సెసే ఉంటాయి అన్నట్టుగా వాళ్ళకనిపిస్తుంది. దానికి రీజన్ ఏంటంటే, ఈ పర్సన్‌ని మీరు ట్రస్ట్ చేయట్లేదు. ఈ పర్సన్‌ని మీరు ఒక ఛాలెంజ్ లాగా చూస్తున్నారని వాళ్ళకనిపిస్తుంది. సో, వాళ్ళు అలా ఫీల్ అవ్వడం వల్ల నేను చెప్పాను కదా! ఈ పర్సన్ ఏంటంటే, వాళ్ళకి వాళ్ళే చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారు. వాళ్ళ థాట్స్‌లోనేంటంటే ఆ నెగటివిటీ ఉంది. ఆర్ ఒక డెవిల్ ఎనర్జీ అనేది పొసెస్ చేస్తున్నారు. అంటే ఆ డెవిల్ ఎనర్జీ ఏంటంటే వీళ్ళని డ్రైవ్ చేస్తుందండి. వీళ్ళకేంటంటే సిట్యుయేషన్‌లో రియాలిటీ ఏంటి అనేది అర్థమయ్యేలాగా చేయట్లేదు. అలా అని చెప్పి
వాళ్ళకి ఇది ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి, మిమ్మల్ని ఎలా కన్విన్స్ చేయాలి అనేది కూడా వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. మేబీ వాళ్ళ చుట్టూ కూడా నెగెటివ్ పర్సన్స్ ఉండొచ్చు. దానివల్ల కూడా ఆ ఇంపాక్ట్ అనేది మీ మీద పడుతూ ఉండొచ్చు. ఏది ఏమైనా సరే మీ రిలేషన్‌షిప్‌లో కొంత గ్యాప్ కానీ, డిస్టర్బెన్సెస్ కానీ ఉన్నాయి. అండ్ ఈ పర్సన్‌కి మీ విషయంలో ఎక్స్‌పెక్టేషన్స్ కూడా హైగానే ఉన్నాయి. దానికి రీజన్ ఏంటంటే వాళ్ళు మీ దగ్గర ఒకప్పుడు కంఫర్టబుల్‌గా ఫీల్ అయ్యారు. కాకపోతే స్లోగా ఈ రిలేషన్‌షిప్‌లో కొంత డిస్టర్బెన్సెస్ వచ్చిన తర్వాత నుంచి కూడా ఈ పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నారు అంటే, లేదు ఈ పర్సన్ కూడా మనకొక ఛాలెంజే. ఈ పర్సన్ విషయంలో కూడా మనం అంటే అంత ఎక్స్‌పెక్ట్ చేయడానికి ఏం లేదు అనుకోని వాళ్ళని వాళ్ళు కన్విన్స్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే ఇప్పుడు మీ మీద హోప్స్, ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవడం కంటే కూడా వాళ్ళని వాళ్ళు ఇలా నెగెటివ్‌గా కన్విన్స్ చేసుకోవడమే ఈజీ కదా! ఇది అంటే వాళ్ళు తక్కువ సఫర్ అయ్యేలాగా చేస్తుంది అనేది వాళ్ళ ఫీలింగ్. సో, అందుకే మీ ఇద్దరి మధ్యలో గ్యాప్ కానీ, ట్రస్ట్ ఇష్యూస్ కానీ క్లియర్‌గా ఉన్నాయని నేను చెప్పగలనండి. అయితే మీరిక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి. అదేంటంటే ఈ పర్సన్ మీతో ఎంత ట్రాన్స్‌పరెంట్‌గా ఉన్నా ఈ పర్సన్ మీ విషయంలో ఎన్ని సార్లు ఛాన్సెస్ తీసుకోవాలి అనుకున్నా స్టిల్ మీరేంటంటే వాళ్ళని ట్రస్ట్ చేస్తారు వాళ్ళని ప్రయారిటైజ్ చేస్తారు అని వాళ్ళకైతే అనిపించట్లేదు. సో, అందుకే ఇవన్నీ చెప్పడం ఎందుకు? అదేదో సైలెంట్‌గా ఉండడమే మంచిది అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళ ఓన్ థాట్స్‌లోనే వాళ్ళు ట్రాప్ అయిపోతున్నారండి. ఈ రిలేషన్‌షిప్‌లో వాళ్ళకి కాన్ఫిడెన్స్ లేదు. అందుకే మీకు ఏది కూడా వాళ్ళు కన్విన్స్ చేయలేకపోతున్నారు. బట్ వాళ్ళ ఫీలింగ్స్ మాత్రం చాలా స్ట్రాంగ్‌గా, చాలా డీప్‌గా ఉన్నాయి. ఇది మీకు అంటే తెలియకపోయినా స్టిల్ ఇదంతా వాళ్ళకి ఓకే. దానికి రీజన్ ఏంటి అంటే, వాళ్ళ ఫీలింగ్స్ అనేవి వాళ్ళు ఎక్స్‌ప్రెస్ చేసినా సరే, ఏది చేంజ్ అవ్వదేమో అని అనుకుంటున్నారండి. మేబీ మీకు మీరు తెలుసుకుంటే ఏదైనా చేంజ్ అవ్వచ్చు అనే ఫీలింగ్ ఉంది కానీ, మీకు మీరు తెలుసుకుంటారా లేదా అనేది కూడా ఒక క్వెషనే వాళ్ళకైతే. సో, అందుకే మోస్ట్‌లీ సైలెంట్‌గా ఉంటున్నారు. కానీ ఒకటైతే నేను చెప్పగలనండి. ఈ పర్సన్ ఈ రిలేషన్‌షిప్‌లో ఏదో ఒక రోజు థింగ్స్ బెటర్ అవుతాయేమో అనే ఒక చిన్న హోప్ మాత్రం పెట్టుకున్నారు. అంటే వాళ్ళు ఏదో చేస్తే ఇక్కడ వాళ్ళు మీకేదో కన్విన్స్ చెయ్యాలి అనే వేలో అయితే లేరు. అది కూడా నేను చెప్పేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది ఆ పర్సన్ ఏమైనా చేస్తారేమో, వాళ్ళు కన్విన్స్ చేసే ప్రయత్నాలేమైనా చేస్తారేమో అని ఎక్స్‌పెక్ట్ చేస్తారు కానీ, ఇక్కడ అవన్నీ జరగడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే ఆ పర్సన్‌ని మీరు ట్రస్ట్ చేయట్లేదు అనేది వాళ్ళ ఇంటెన్షన్. సో, అలాంటప్పుడు వాళ్ళు కన్విన్స్ చేస్తే మరి కొంచెం అది నెగటివిటీయే క్రియేట్ చేస్తది కదా! సో, మీరేంటంటే వాళ్ళు ఒకవేళ స్పేస్ అడుగుతున్నా, టైం అడుగుతున్నా ఆహ్ మీరు భయపడుతూ వాళ్ళకి దగ్గరవ్వాలి, వాళ్ళ దగ్గరే ఉండాలి అని ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నా, అది వాళ్ళకెలా అనిపిస్తుందంటే, వాళ్ళని మీరు ట్రస్ట్ చేయట్లేదు అని అనిపిస్తుంది. వాళ్ళ విషయంలోనేంటంటే, మీరు మీకోసమే మీరు ఆలోచించుకుంటున్నారు, సెల్ఫిష్‌గా ఉంటున్నారు అని అనిపిస్తుంది. సో, ఈ పర్సన్ విషయంలోనైతే నేను ఒకటే చెప్తానండి, వాళ్ళకి చాలా రీజన్స్ ఉన్నాయి. వాళ్ళ ఫీలింగ్స్‌ని ప్రాపర్‌గా వాళ్ళు కన్వే చేయకపోవడానికి ఆర్ మీ విషయంలో ఒక క్లారిటీ ఇవ్వకపోవడానికి. బట్ మీ ఇద్దరి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ కానీ, గ్యాప్ కానీ చూస్తున్నట్టయితే టెంపరరీయేనండి. పర్మనెంట్ కాదు. కాకపోతే మీరు కూడా ఈ పర్సన్ ఫీలింగ్స్, ఇంటెన్షన్స్ వాళ్ళకి టైమ్ ఇవ్వడం కోసం ఒకసారయితే ఆలోచించాలి. మెచ్యూర్డ్‌గా థింక్ చేయడం ఇంపార్టెంట్ అండి. మేబీ మీకు మీ ఎమోషన్స్ ఇంపార్టెంటే నేను కాదు అనట్లేదు. కానీ మీ ఎమోషన్స్ కంటే కూడా ఈ పర్సన్ ఫీలింగ్స్ అనేవి ఇంకా ప్రీషియస్ కాబట్టి ఒక్కసారేంటంటే వాళ్ళ విషయంలో కొంచెం కూల్‌గా ఆలోచించడానికి ట్రై చేయండి. ఈ పర్సన్‌ని ట్రస్ట్ చేయడానికి కూడా ట్రై చేయండి. ట్రస్ట్ ఇన్ ద సెన్స్ ఏదో కంప్లీట్‌గా వాళ్ళని ట్రస్ట్ చేసేయండి అని నేను చెప్పను కానీ, సిట్యుయేషన్స్ బెటర్ అయినప్పుడే మీరు ట్రస్ట్ చేయొచ్చు. అట్‌లీస్ట్ ఆ పర్సన్ విషయంలో నెగెటివ్‌గా థింక్ చేయడం, హేట్రెడ్ స్ప్రెడ్ చేయడం, ఏదో మీరు వాళ్ళని ట్రస్ట్ చేయని విధంగా మీరు ఉండడం అనేది, అది కొంచెం అంటే ఈ రిలేషన్‌షిప్‌కి ఒక నెగటివిటీని క్రియేట్ చేస్తుంది. వాళ్ళేంటంటే క్లియర్‌గా మీరు వాళ్ళ ఫీలింగ్స్‌ని అర్థం చేసుకోవాలి. వాళ్ళ పర్స్పెక్టివ్ నుంచి సిట్యుయేషన్స్‌ని చూడడానికి ట్రై చేయాలి అని వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. మేబీ అదే వాళ్ళు మీకు చెప్పాలి అనుకుంటున్నారు. సో, మీరేంటంటే ఈ విషయంలో ఒక్కసారి బ్రాడ్ మైండ్‌తో కానీ థింక్ చేస్తే డెఫినెట్‌గా సిట్యుయేషన్స్ అయితే బెటర్ అవుతాయండి. ఈ రిలేషన్‌షిప్‌కి ఒక ఛాన్స్ ఉంటుంది. కొంత ప్రోగ్రెస్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంది కానీ, ఇక్కడ మీరేంటంటే పర్ఫెక్ట్‌గా కానీ సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేయకపోయినా వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటో మీరు క్లియర్‌గా అర్థం చేసుకోకపోయినా డిస్టర్బెన్సెస్ కూడా ఇంకా వచ్చే రోజుల్లో కూడా రావడానికి ఛాన్స్ ఉంది. సో, ఆప్షన్ అయితే మీ చేతుల్లోనే ఉంది. మీరేం చేస్తారు? ఎలా హ్యాండిల్ చేస్తారు అనేది. ఆ తర్వాత ఇంక మీ ఇష్టం. సో, యూనివర్స్ మీకిచ్చే ఫైనల్ అడ్వైస్ ఏంటి అనేది కూడా ఒకసారి చూసేద్దాం. సో, ఒకటైతే గుర్తుపెట్టుకోండి. ఈ పర్సన్ విషయంలో రేపేంటి? ఫ్యూచర్ ఎలా ఉంటుంది? అసలు ఈ పర్సన్ విషయంలో మనం ఛాన్స్ తీసుకొని సేఫ్‌గా థింగ్స్‌ని ఆపరేట్ చేయడం బెటరా? ఇలా రకరకాలుగా ఆలోచించొద్దండి. ఈ పర్సన్ విషయంలో మీ ఫీలింగ్స్ ఏంటి? మీకు రియల్‌గా ఫీలింగ్స్ ఉన్నాయా? సో, ఫీలింగ్స్ ఉంటే ఫీలింగ్స్‌ని బేస్ చేసుకొని ఏదైనా చెయ్యండి. అక్కడ మీ ఎమోషన్స్ మీరేంటంటే ఆ పాస్ట్‌లో నెగటివిటీ ఇప్పుడు ఫేస్ చేస్తున్న నెగటివిటీ ఇవన్నీ అయితే
బయటకు తీసుకురావడానికి ట్రై చేయొద్దండి. మోస్ట్‌లీ మీ ఫీలింగ్స్ ఏంటి అనేది తెలుసుకొని, మీ ఫీలింగ్స్ ప్రకారమే మీరు ఏదైనా చేయడానికి ట్రై చేస్తే బావుంటుంది. ఎందుకంటే, మీ కార్డ్స్‌లో చూసినట్టయితే డెఫినెట్‌గా ఈ పర్సన్ మీద మీకు ఫీలింగ్స్ ఉంటే మాత్రం ఓన్లీ అది బేస్ చేసుకొని మీరు ముందుకు వెళ్ళడానికి ట్రై చేయండి. అది బేస్ చేసుకొని ఆ పర్సన్ విషయంలో ఏదైనా చేయండి. కానీ మీరేంటంటే మీ ఇన్‌సెక్యూరిటీస్, మీ ఫియర్స్, ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఈ ప్లాన్స్ ఇవన్నీ అయితే వద్దండి. అవన్నీ మీరు చేశారు అంటే డెఫినెట్‌గా థింగ్స్ ఏంటంటే కాంప్లికేట్ అయిపోతూ ఉంటాయి. జస్ట్ వాళ్ళని వాళ్ళలాగా చూడడానికి ట్రై చేయండి. ఓపెన్‌గా ఉండడం అయితే చాలా బెటర్ అండి. అప్పుడే రిలేషన్‌షిప్ ఏంటంటే వర్కౌట్ అవుతుంది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ కార్డ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, అసలు మీ పర్సన్ నుంచి మీకు మెసేజ్ ఏంటి? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేదైతే చూద్దాం. సో, బేసిక్‌గా ఇదేంటంటే మీకు డైరెక్ట్ మెసేజ్ లాగా కాకుండా జస్ట్ వాళ్ళ ఎనర్జీస్ ప్రకారం ఛానెల్ అయ్యే టైప్ మెసేజేనండి. సో, ఫస్ట్ అయితే చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీరు మీ పర్సన్‌ని జడ్జ్ చేస్తున్నట్టున్నారండి. వాళ్ళ చాయిసెస్‌ని క్వెషన్ చేస్తున్నట్టున్నారు. ఆర్ ఎక్కడో కానీ వాళ్ళు మిమ్మల్ని ప్రయారిటైజ్ చేయట్లేదు. ఆర్ మీరేంటంటే, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అనేది అర్థం చేసుకోవట్లేదు అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నట్టున్నారు. మేబీ వాళ్ళేంటంటే, దానికోసమే మీతో మాట్లాడాలి అనుకుంటున్నారేమో అని నాకనిపిస్తుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, యాక్చువల్‌గా మీ పర్సన్‌కి మీరంటే చాలా లవ్ ఉందండి. మీ విషయంలోని వాళ్ళ ఫీలింగ్స్ కూడా రియలే. కాకపోతే వాళ్ళేంటంటే కొన్ని సార్లు మిమ్మల్ని చేసుకోలేకపోవడం, మీ విషయంలోనేంటంటే వాళ్ళ ప్రయారిటీస్ మీరు అని చూపించలేకపోవడం జరుగుతున్నట్టుంది. దానివల్ల మీరేంటంటే వీళ్ళని జడ్జ్ చేయడం కానీ, వాళ్ళని క్వెషన్ చేయడం కానీ, అంటే ఎక్కడో కానీ వాళ్ళ ఇంటెన్షన్స్‌ని డౌట్ పడడం కానీ ఇలాంటివి చేస్తున్నట్టున్నారు. అది వాళ్ళకేంటంటే హర్టింగ్‌గా ఉంది. ఇఫ్ మీరేంటంటే వాళ్ళ మీద రియల్ ఫీలింగ్స్‌తో ఉంటే, వాళ్ళని మరి మీరు అర్థం చేసుకోవాలి కదా! వాళ్ళకి మీరు ఆ సెక్యూర్ ఫీలింగ్ ఇవ్వాలి కదా! సో, మీరెక్కడో కానీ ఈ రిలేషన్‌షిప్‌ని బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు. మీ ఎమోషన్స్ మిమ్మల్ని మానిప్యులేట్ చేస్తున్నాయి. ఆర్ మీరు బయాస్డ్‌గా ఉండేలాగా చేస్తున్నాయి అని వాళ్ళు ఫీల్ అవుతున్నారండి. సో, ఇది ఎందుకు జరుగుతుందో నాకు తెలీదు కానీ, మేబీ వాళ్ళు చేసుకునే కొన్ని చాయిసెస్ అనేవి మీకు నచ్చట్లేదేమో. వాళ్ళేంటంటే మీ విషయంలో టోటల్‌గా రాంగ్ చేస్తున్నారు. ఆర్ వాళ్ళేంటంటే మీ ఫీలింగ్స్‌ని కన్సిడర్ చేయట్లేదు అని మీరు మేబీ కొన్ని సందర్భాల్లో వాళ్ళకి ఎక్స్‌ప్రెస్ చేయడం కానీ, అట్‌లీస్ట్ మీరు ఆ విధంగా ఫీల్ అవుతున్నట్టుగా వాళ్ళకి ఆ ఇంప్రెషన్ ఇచ్చినట్టున్నారు. సో, వాళ్ళు అందుకే ఇక్కడ మీకేం చెప్పాలి అనుకుంటున్నారంటే, రాంగ్, రైట్ అనేం కాదు. బట్ వాళ్ళ సిట్యుయేషన్స్ బట్టి వాళ్ళేంటంటే అలాంటి చాయిసెస్ చేసుకుంటున్నారు. అలా అని చెప్పి వాళ్ళేంటంటే మిమ్మల్ని ప్రయారిటైజ్ చేయట్లేదు అని కాదు కానీ, వాళ్ళకి ఆ టైంకి ఏదైతే అనిపిస్తుందో వాళ్ళ హార్ట్‌ని వాళ్ళు ఫాలో అవుతున్నారని ఫీల్ అవుతున్నారండి. ఇదొక లవ్ విషయంలో అనే కాదు. వాళ్ళ లైఫ్‌కి సంబంధించి వాళ్ళు తీసుకునే డెసిషన్స్ దగ్గర వాళ్ళ హార్ట్‌ని వాళ్ళు ఫాలో అవ్వడం అనేది తప్పు కాదు అన్నట్టుగా వాళ్ళు అనుకుంటున్నారు. అది మీకేంటంటే వాళ్ళు చెప్పాలి అనుకుంటున్నారు. మేబీ ఈ టైపు డిస్కషన్ మీ ఇద్దరి మధ్యలో చాలా సార్లు వచ్చుంటది. కాకపోతే ఇది వస్తున్న ప్రతిసారి మీరు ఆర్గ్యూ చేసుకోవడం కానీ, ఫైట్ చేసుకోవడం కానీ జరుగుతుంది. దానికి రీజన్ వాళ్ళేమనుకుంటున్నారంటే, మీ పర్సనల్ ఎమోషన్స్‌ని ఈ సిట్యుయేషన్‌లో ఇన్వాల్వ్ చేస్తున్నారు. అందుకే మీరేంటంటే హర్ట్ అవుతున్నారు. వాళ్ళని కూడా హర్ట్ చేస్తున్నారు అని వాళ్ళు ఫీల్ అవుతున్నారండి. అంటే మీరు వాళ్ళకి ఎనఫ్‌గా సపోర్ట్ చేయట్లేదు. ఆర్ వాళ్ళు ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్ ఏంటో అర్థం చేసుకోవట్లేదు. సో, వాళ్ళు ఫేస్ చేస్తుందేంటో మీరు అర్థం చేసుకొని మీరు వాళ్ళకి సపోర్ట్ చేస్తేనే కదా! అదే కదా రియల్ లవ్వు అన్నట్టుగా వాళ్ళైతే ఫీల్ అవుతున్నారు. నాకేమనిపిస్తుందంటే మీ ఇద్దరి మధ్యలో కొంత కమ్యూనికేషన్ గ్యాప్ కానీ, కొంత డిస్టర్బెన్సెస్ కానీ ఉన్నాయండి. సో, మేబీ ఎవరి ఫీలింగ్స్ ఆర్ ఎవరి ఎమోషన్స్ వాళ్ళని బాగా కంట్రోల్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. అందుకే ఎదుటి వ్యక్తి పర్స్‌పెక్టివ్ అనేది అర్థం చేసుకోలేకపోతున్నారు. కొంచెం ఫస్ట్ కార్డ్ సెట్, సెకండ్ కార్డ్ సెట్ ఎనర్జీస్ సిమిలర్‌గా ఉన్నాయి కానీ, బట్ చాలా డిఫరెన్స్ ఉందండి. ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటి అంటే, మీరు ఈ పర్సన్‌ని అర్థం చేసుకోవట్లేదు. మీరు మీ ఎమోషన్స్‌తోని ఈ రిలేషన్‌షిప్‌ని ప్రాపర్‌గా బ్యాలెన్స్ చేయట్లేదు. ఆర్ ఈ పర్సన్‌కి మీరు వాళ్ళ డిఫికల్ట్ టైమ్స్‌లో సపోర్ట్ చేయట్లేదు అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. కేవలం మీకోసం మీరు ఆలోచించుకుంటున్నారు. ఇది వాళ్ళకేంటంటే కొంత డిస్టర్బింగ్‌గా ఉంది. అండ్ వాళ్ళ పర్సనల్ చాయిసెస్‌ని మీరు క్వెషన్ చేస్తున్నారు. ఆ పర్సనల్ చాయిసెస్ అనేవి వాళ్ళ సిట్యుయేషన్స్ బట్టి వాళ్ళు చేసుకుంటున్నారు అని మీరు ఆ విధంగా వాళ్ళ విషయంలో ఆలోచించట్లేదని ఎక్కడో ఫీల్ అవుతున్నారండి. ఇఫ్ రియల్‌గా కానీ నేను చెప్పినట్టుగా మీ ఇద్దరి మధ్యలో కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటే మాత్రం మీరు ఈ లాపిస్ లజూలి బ్రేస్లెట్‌ని వేర్ చేయొచ్చు. ఆర్
ఈ టర్కోయిజ్ కూడా వేర్ చేయొచ్చు. ఇఫ్ కమ్యూనికేషన్ పరంగా ఇలాంటి గ్యాప్ ఉంటే, ఒకవేళ ఇద్దరి మధ్యలో అండర్‌స్టాండింగ్ అనేది కరెక్ట్‌గా లేదు అనుకుంటే మాత్రం రోడోనైట్ వేర్ చేయొచ్చండి. సో, ఈ 3 బ్రేస్లెట్స్‌లో ఏదైనా కూడా మీరు వేర్ చేయొచ్చు సిట్యుయేషన్ బట్టి. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఏది ఏమైనా సరే ఆ పర్సన్ విషయంలోని ఒకటైతే వాళ్ళు మీకు క్లియర్ చేస్తారండి. ఇఫ్ మాట్లాడే పరిస్థితి ఉంటే అదేంటంటే, ఈ రోజు వాళ్ళేంటంటే మిమ్మల్ని చూజ్ చేసుకోకపోవచ్చు. వాళ్ళకున్న సిట్యుయేషన్ బట్టి వాళ్ళేంటంటే సమ్ డిఫికల్ట్ చాయిస్ ఏదో చేసుకొని ఉండొచ్చు. అది మీరేంటంటే వాళ్ళకి ఈజీ అని ఫీల్ అయినప్పటికీ కూడా వాళ్ళది చేసుకోవడానికి ఎంత స్ట్రగుల్ అయ్యారు, వాళ్ళ హార్ట్ ఏం చెప్తే అది వాళ్ళు ఫాలో చేయడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డారు అనేదైతే ఫ్యాక్ట్ అండి. ఇది తెలుస్తది. దీంతో పాటు రేపనే రోజు మీ విషయంలోనైనా వాళ్ళు ఇలాగే ఏదైనా ఒక డిఫికల్ట్ చాయిస్ చేసుకోవాల్సిన పరిస్థితొస్తే డెఫినెట్‌గా మీకు కూడా అలాంటి ప్రయారిటీయే వాళ్ళిస్తారు కానీ, మిమ్మల్ని వాళ్ళు పక్కన పెడతారు అని మాత్రం మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ పర్సన్‌కి మీరు ఇంపార్టెంటే. బట్ కొన్ని సిట్యుయేషన్స్ ఉండడం వల్ల వాళ్ళేంటంటే అది మీకు చూపించలేకపోతూ ఉండొచ్చు. ఈవెన్ రేపనే రోజు మీరు కూడా వాళ్ళని ఫస్ట్ పెట్టకుండా మీ లైఫ్‌కి సంబంధించి మీరు కొన్ని చాయిసెస్ చేసుకున్నా వాళ్ళు అర్థం చేసుకుంటారే కానీ వాళ్ళేంటంటే ఇక్కడ బ్లేమ్ చేస్తారు, జడ్జ్ చేస్తారు అనే ఇంటెన్షన్ వాళ్ళకి లేదు అనే విధంగా వాళ్ళ ఎనర్జీస్ ప్రకారం అయితే మెసేజెస్ ఛానెల్ అవుతున్నాయండి. సో, నేనైతే ఒకటి క్లియర్‌గా చెప్తాను. ఇఫ్ నేను చెప్పిందంతా మీకు రెసొనేట్ అయితే ఓకే. రెసొనేట్ అవ్వకపోయినా సరే అట్‌లీస్ట్ కొంతమంది వ్యక్తులకి ఏంటంటే ఇలాంటి ఇంటెన్షన్సే ఉన్నాయి. సో, వాళ్ళేంటంటే అన్‌కండిషనల్‌గా సపోర్ట్ చేయడానికి రెడీయే. ఎందుకంటే ఈ పర్టిక్యులర్ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం లవ్ అంటే హార్డ్ టైమ్స్‌లో కూడా సపోర్ట్ చేసుకోవాలి. ఒకళ్ళకొకళ్ళు ఏంటంటే ఆ ఫ్రీడమ్ కానీ, ఆ స్పేస్ కానీ, హ్యాపీనెస్ కానీ ఇవ్వాలి అనేదే ఇంటెన్షను. అసలు ఇంకా క్లియర్‌గా చూద్దాం. మరి ఈ పర్సన్ ఈ విధంగా ఎందుకు ఆలోచిస్తున్నారు అంటే, ఇలా ఎందుకు మెసేజెస్ ఛానెల్ అవుతున్నాయి అనేది. సో, కార్డ్స్ అన్నీ కూడా మీకు కనిపిస్తున్నాయని అనుకుంటున్నానండి. మరి ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ పర్సన్ మీకు కనెక్ట్ అయినప్పుడు వాళ్ళకి ఎలాంటి డిస్ట్రాక్షన్స్ కానీ, డీవియేషన్స్ కానీ ఏం లేవండి. వాళ్ళేంటంటే మీకు చాలా ఓపెన్‌గా కనెక్ట్ అయ్యారు అని చెప్పొచ్చు. నాకు తెలిసి ఈ పర్సన్ వాళ్ళ ఫీలింగ్స్ కూడా చాలా సార్లు మీకు ఎక్స్‌ప్రెస్ చేసే ఉంటారు. అయితే ఇక్కడ వాళ్ళు వెళ్తుంది కరెక్ట్ పాత్ అయినప్పటికీ కూడా వాళ్ళ లైఫ్‌లో కొన్ని సిట్యుయేషన్స్ ఫేస్ చేయడం వల్ల వాళ్ళేంటంటే బ్రీఫ్‌గా డిస్ట్రాక్ట్ అవ్వడం కానీ, అంటే లైక్ కొన్ని డీవియేషన్స్ అనేవి వచ్చాయనే చెప్పాలి. మేబీ ఆ టైంలో కూడా వాళ్ళేంటంటే వాళ్ళ ఫీలింగ్స్‌నయితే పక్కన పెట్టేయలేదండి. సో, ఆ సిట్యుయేషన్స్ ప్రకారం వాళ్ళేంటంటే కొంత సార్ట్ ఔట్ చేసుకోవాలి. వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి అనేది వాళ్ళు రియలైజ్ అవ్వాలి. లైక్ కొంతవరకు వాళ్ళ ఆన్సర్స్ కోసం వెయిట్ చేసినట్టుగా నాకైతే అనిపిస్తుంది. బట్ ఆ టైంలో కూడా మిమ్మల్ని పక్కన పెట్టేయడం కానీ, వాళ్ళ ఫీలింగ్స్‌ని వాళ్ళు క్వెషన్ చేసుకోవడం కానీ అలాంటివి చేయలేదు. ఆఫ్‌కోర్స్ మీ ఇద్దరు హ్యాపీగా ఉన్న టైంలో మధ్యలో కొన్ని సిట్యుయేషన్స్ మాత్రం రావడం జరిగాయి. సో, అవి వచ్చినప్పుడు కూడా వాళ్ళేంటంటే కేవలం వాటికి సంబంధించి ఆన్సర్స్ తెలుసుకోవాలి అనుకున్నారు. ఆ ప్రాసెస్‌లోనేంటంటే మీరు ఫీల్ అయ్యి ఉంటారు. మిమ్మల్ని వీళ్ళు దూరం పెడుతున్నారు. మిమ్మల్ని కట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఆర్ మీకు ఆ ప్రయారిటీ ఇవ్వట్లేదు అని. కాకపోతే ఈ పర్సన్‌కి ఫస్ట్ నుంచి కూడా మీరంటే చాలా ఇష్టం ఉందండి. వాళ్ళైతే మీతో ఫ్యూచర్ చూడాలి అనే ఫీలింగ్‌తోనే ఉన్నారు. ఎందుకు అంటే పాస్ట్‌లో మీ ఇద్దరు షేర్ చేసుకున్న బాండ్ అలాంటిది అని చెప్పొచ్చు. సో, డెఫినిట్‌గా ఈ పర్సన్ ఏంటంటే మీకు ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యారండి. సో, అందుకే వాళ్ళేంటంటే మీ విషయంలోని వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు ఉండగలిగారు. ఆర్ అట్‌లీస్ట్ వాళ్ళేంటంటే మీరు వాళ్ళని జడ్జ్ చేయరు. మీరేంటంటే వాళ్ళకివ్వాల్సినంత టైం కానీ, స్పేస్ కానీ అన్నీ ఇస్తారు అని ఫీల్ అయ్యారు. కాకపోతే ఈ ప్రాసెస్‌లోనేంటంటే కొంత వాళ్ళు చైల్డిష్‌గా బిహేవ్ చేయడం కానీ, కొంత ఇమ్మెచ్యూర్‌గా థింక్ చేయడం కానీ, లైక్ మీ ఫీలింగ్స్ అనేవి కూడా ఇంపార్టెంట్ కదా! మీరు కూడా వీటి వల్ల హర్ట్ అవుతున్నారు కదా! అని అది కొంచెం మర్చిపోయారు. అంటే ఇలా ఎందుకు జరిగింది అంటే ఒకటే రీజన్. ఇప్పుడు మనకొక పర్సన్ కంఫర్టబుల్‌గా అనిపిస్తే వాళ్ళ దగ్గర మనకు నచ్చినట్టుగా ఉంటాం. మనకు నచ్చినవన్నీ చేస్తుంటాం. సో, కొన్ని సార్లు మేబీ అది ఎదుటి వ్యక్తిని ట్రబుల్ చేస్తూ ఉండొచ్చు. అయితే ఈ పర్సన్ ఏంటంటే అంత దూరం ఆలోచించలేదు. కేవలం వాళ్ళేంటంటే మీరు వాళ్ళని అర్థం చేసుకుంటారు.
అయినా సరే మీరు వాళ్ళకి సపోర్ట్ చేస్తారు అని అనుకున్నారు. కాకపోతే మీరేంటంటే ఈ పర్సన్ మీకు ప్రయారిటైజ్ చేయట్లేదు. ఈ పర్సన్ ఎంతసేపు వాళ్ళ కోసమే వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళకి నచ్చిందే వాళ్ళు చేస్తారు అనే ఫీలింగ్ క్రియేట్ అయ్యిందండి. సో, ఇక్కడ ఎక్కడో కానీ కొంత డిఫికల్టీస్ అయితే వచ్చినట్టుగా నాకు అనిపిస్తుంది. బట్ నేనైతే ఒకటి చెప్తానండి. ఈ రిలేషన్‌షిప్‌లో ఈ పర్సన్ మీకోసం ఎంత దూరమైనా వెళ్ళడానికి రెడీయే. ఈవెన్ ఇప్పటికైతే వాళ్ళు ఈ విషయంలోని కొంత డిస్టర్బ్డ్‌గా ఉన్నారు. కొంత స్ట్రక్ అయిపోయినట్టు ఫీల్ అవుతున్నారు కానీ, బట్ ఏ రోజైతే మీరు ఈ రిలేషన్‌షిప్ కోసం స్టాండ్ తీసుకుంటారు, ఈ పర్సన్ విషయంలో కూడా కొంత కన్సిడరేట్‌గా ఉంటారు. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అనేది అట్‌లీస్ట్ అర్థం చేసుకోకపోయినా వినడానికి ట్రై చేస్తారు అని వాళ్ళకి మీరు ఆ టైప్ అష్యూరెన్స్ ఇచ్చిన తర్వాత ఈ రిలేషన్‌షిప్ ఇంకా బెటర్ అవుతుందండి. ఈ రిలేషన్‌షిప్‌లో థింగ్స్ వర్కౌట్ అవ్వడానికి హై పాసిబిలిటీ ఉందండి. నాకు ఇదేదో బ్రేక్ అయ్యే టైపు లేకపోతే ఇంకా కంప్లీట్‌గా ఎండ్ అయిపోతుంది అనేలాగా అనిపించట్లేదు. దానికి రీజన్ ఏంటంటే మీ పర్సన్‌కి మీతో ఫ్యూచర్ చూడాలనుంది. ఇక్కడ వాళ్ళేంటంటే పాస్ట్‌లో మీకు బాగా కనెక్ట్ అయ్యారు కాబట్టి ఆ పాస్ట్ అటాచ్‌మెంట్‌తోనే వాళ్ళు గ్రో అవుతున్నారు. కాకపోతే వాళ్ళకి ఎక్కడో కానీ మీరు వాళ్ళని చేసుకోవట్లేదు. ఐ మీన్ అంటే వాళ్ళు చేస్తున్న వాటిని అర్థం చేసుకోవట్లేదు. మీరు వాళ్ళని జడ్జ్ చేస్తున్నారనే ఫీలింగ్ ఏంటంటే వాళ్ళకి అన్‌కంఫర్టబుల్‌గా, అనీజీగా అనిపిస్తుందండి. వాళ్ళ ఫీలింగ్స్‌ని వాళ్ళు క్వెషన్ చేసుకునేలాగా చేస్తున్నారు. మీ ఫీలింగ్స్ ఏంటి? రియల్‌గా మీరు వాళ్ళని ఇష్టపడుతున్నారా లేదా? మీరు రియల్‌గానే ఈ పర్సన్ కోసం ఏదైనా చేస్తారా లేదా? అనే ఒక డౌట్‌ని క్రియేట్ చేస్తుంది. ఇలా మీ ఇద్దరి మధ్యలో మాత్రం కొంత మిస్‌అండర్‌స్టాండింగ్స్, కొంత కమ్యూనికేషన్ గ్యాప్ అయితే ఉందండి. నేను చెప్పినట్టుగా క్రిస్టల్స్ ఏమైనా వేర్ చేయడం అయితే మంచిది మీ సిట్యుయేషన్స్‌కి. ఎందుకు అంటే ఆ పర్సన్ ఏం మాట్లాడుతున్నారు? వాళ్ళ సిట్యుయేషన్ ఏంటి అనేది మీకు కూడా అర్థం అవ్వాలి కదా! సో, ఈ క్రిస్టల్స్ ఏవి వేర్ చేసినా సరే కొంతవరకు మీరు బెనిఫిట్ అవ్వడానికే పాసిబిలిటీ కనిపిస్తుంది. అసలు ఇంకా చూద్దాం యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో ఈ సిట్యుయేషన్‌కి. సో, నేనైతే ఒకటి క్లియర్‌గా చెప్పగలనండి. అదేంటంటే, ఈ పర్సన్ విషయంలోని మీరొక డెసిషన్ తీసుకునే ముందు, ఏదైనా చేసే ముందు ఒకటికి 10 సార్లు ఆలోచించడం కానీ, ఒరిజినల్‌గా వాళ్ళ మెంటాలిటీ ఎలాంటిదో మీరు తెలుసుకొని, అప్పుడు మీరేంటంటే వాళ్ళ కోసం ఏదైనా ఆలోచించడం, ఒక డెసిషన్ తీసుకోవడం అయితే కరెక్ట్ అండి. ప్యూర్‌గా మీ ఎమోషన్స్, మీ ఫీలింగ్స్‌తో ఈ పర్సన్ ఇదే అని మాత్రం డిసైడ్ అయిపోవద్దు. ఎందుకంటే దీనివల్ల మీ ఇద్దరి మధ్యలో కొంత గ్యాప్ వస్తుంది. మళ్ళీ అది క్లియర్ అవుతుంది. నేను కాదు అనట్లేదు. కొంతమందికైతే క్లియర్ అవుతుంది. కొంతమందికి అది క్లియర్ అవ్వట్లేదు. జస్ట్ ఏంటి నెక్స్ట్ అనే ఒక ఇన్‌సెక్యూరిటీతోనే ఉండిపోతున్నారు. సో, అలా ఉండకూడదు అంటే ఈ పర్సన్‌తో మీరు ఎంత హానెస్ట్‌గా ఉంటే, మీ ఇద్దరు ఎంత ఓపెన్‌గా ఉంటే అంత మంచిది. ఈవెన్ వాళ్ళు కొన్ని సార్లు మిమ్మల్ని చేసుకోకపోయినా స్టిల్ వాళ్ళ హార్ట్‌లో మాత్రం మీరు ఇంపార్టెంట్ పర్సనే. అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే మీరు అనుకోవచ్చు ఇఫ్ ఇంపార్టెంట్ పర్సన్ అయితే మరి అది చూపించాలి కదా అని. చూపించడానికి వాళ్ళకి ప్రాబ్లమ్ లేదు. టైమ్ వచ్చినప్పుడు మీ విషయంలో కూడా వాళ్ళేంటంటే అదే లవ్‌ని చూపిస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఆ ఇంటెన్షన్ అయితే ఉంది. అయితే మీకంత పేషెన్స్ కూడా ఉండాలండి. ఎందుకంటే ఒక రిలేషన్‌షిప్‌లో అప్స్ అండ్ డౌన్స్ అనేవి కామన్. కాకపోతే మీలో కొంతమంది ఎలా ఫీల్ అవుతారంటే ప్రతిసారి మేమే అడ్జస్ట్ అవుతున్నాం. ప్రతిసారి మేమే అర్థం చేసుకుంటున్నాం. ఆ పర్సన్ ఏది కూడా అర్థం చేసుకోవట్లేదు అని. బట్ దాని అర్థం ఏంటంటే వాళ్ళకి మనసులో ఏం లేదు అని కాదు కదా! ఉంది. కాకపోతే పరిస్థితులు బట్టి వాళ్ళు అలా వెళ్తున్నారు. సో, ఈ టైప్ మెచ్యూర్డ్ వేలో ఈ రిలేషన్‌షిప్‌ని మీరు హ్యాండిల్ చేయగలరంటేనే ఈ రిలేషన్‌షిప్ కంటిన్యూ అవుతదండి. ఇఫ్ మీరేంటంటే ఆ విధంగా హ్యాండిల్ చేయలేరు. మీరు ఆ టైప్ ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు. ఈజీగా లవ్ దొరకాలి అని ఎక్స్‌పెక్ట్ చేస్తే ఈ పర్సన్ అసలు మీకు కరెక్ట్ పర్సనే కాదు. సో, మీరేంటంటే ఇంకొక డెసిషన్ తీసేసుకోవచ్చు. మీ ఇష్టమే. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్‌ద్రి ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ ఈఎంఐస్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ పర్సన్ నుంచి మీకు మెసేజ్ ఏంటి? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? సో, బేసిక్‌గా ఇదేంటంటే డైరెక్ట్‌గా వాళ్ళ నుంచి మెసేజ్ అని కాదు. వాళ్ళ ఎనర్జీస్ ప్రకారం ఛానెల్ అయ్యే మెసేజెస్ అండి. సో, చూద్దాం అసలు ఏంటి పరిస్థితి అనేది. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా ఆహ్, ఈ పర్సన్ మీ పాస్ట్ సెల్ఫ్‌ని మిస్ అవుతున్నారండి. క్లియర్‌గా చెప్పాలి అంటే ఒకటే. వీళ్ళేంటంటే పాస్ట్‌లో మిమ్మల్ని ఒక డిఫరెంట్ పర్సన్‌గా చూసారు. యాక్చువల్‌గా ఆ వెర్షన్‌కే మీకు కనెక్ట్ అవ్వడం జరిగింది. కాకపోతే ఇప్పుడు మీరేంటంటే చాలా చేంజ్ అయిపోయారండి. మీరు మాట్లాడే మాటలు కానీ, చేస్తున్న పనులు కానీ, ఒకప్పుడు ఫీలింగ్ వాళ్ళకివ్వట్లేదు. మేబీ దీనివల్ల మీ ఇద్దరి మధ్యలో మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఆర్ గ్యాప్ ఉన్నట్టుగా నాకనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు మీకు మీ పాస్ట్ సెల్ఫ్‌ని చూసే కనెక్ట్ అయ్యారు. బట్ మీ ప్రెజెంట్ సెల్ఫ్ ఏంటంటే డిఫరెంట్‌గా ఉంది. ఇది వాళ్ళకెందుకో కానీ అన్‌కంఫర్టబుల్‌గా అనిపిస్తుంది. అది వాళ్ళేంటంటే ఓపెన్‌గా కూడా చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే ఓపెన్‌గా చెప్తే మీరు ఫస్ట్ నుంచి సేమే ఉన్నారు అని ఒక టైప్ ఆఫ్ వేలో ఆర్గ్యూ చేస్తారేమో.
సో పాయింట్‌లెస్ కదా అని చెప్పి వాళ్ళు సైలెంట్‌గా ఉంటున్నట్టున్నారు. బట్ వాళ్ళకి ఓపెన్‌గా మాట్లాడే పరిస్థితి ఉంటే డెఫినిట్‌గా వాళ్ళు ఇదే చెప్తారు. ఆఫ్‌కోర్స్ ఇదేంటంటే డైరెక్ట్‌గా వాళ్ళు కమ్యూనికేట్ చేయాలి అనుకునేది కాదు కానీ ఎనర్జీస్ ప్రకారం వాళ్ళు ఫీల్ అవుతుంది. వాళ్ళు చెప్పాలి అనుకుంటుందయితే ఇదేనండి. నేనైతే ఖచ్చితంగా చెప్పగలను. ఈ పర్సన్ ఏంటంటే మీలో కొంత చేంజెస్ అయితే చూస్తున్నారు. ఈ చేంజెస్ యాక్చువల్‌గా వాళ్ళకి కంఫర్టబుల్‌గా అనిపించట్లేదు. అండ్ వాళ్ళు రిలేషన్‌షిప్‌లోని వాళ్ళకేం కావాలి అనేది క్వెషన్ చేసుకునే పరిస్థితికి వచ్చేసారు. యాక్చువల్‌గా ఇలా రావడానికి రీజన్ కూడా మీరే అనేది వాళ్ళ ఫీలింగు. అయితే ఇక్కడ మీరేంటంటే ఈ పర్సన్ కోసం ఏదైనా చేస్తారు. ఎంత దూరమైనా వెళ్తారు అనైతే మీరు చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. మేబీ గతంలో కూడా మీరు వాళ్ళ కోసం అలా చాలా చేసుంటారు. అయితే ఇప్పుడు మాత్రం మీరు అలా లేరు. సో, నిజంగానే హార్ట్‌ఫుల్‌గానే మీరు ఈ పర్సన్ కోసం ఒకప్పుడులాగా ఏదైనా చేయగలరా? ఒకప్పుడులాగా ఉండగలరా? అనేది రియల్ క్వెషన్ అండి. ఇదేంటంటే మీకు మీరు క్వెషన్ చేసుకోవాలి. వాళ్ళైతే మిమ్మల్ని క్వెషన్ చేయరు అనేలాగా వాళ్ళ ఎనర్జీస్ ఉన్నాయి. ఎందుకంటే ఈ పర్సన్ మీలో అంతగా చేంజెస్ చూస్తున్నారండి. అంతగా అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతున్నారు. సో, నేనేమనుకుంటున్నాను అంటే మేబీ మీ హార్ట్‌లో రియల్‌గా ఏముంది? మీరు ఏదో మీ థాట్స్ వల్ల కన్‌ఫ్యూజ్ అవ్వకుండా ఒరిజినల్‌గా మీ ఫీలింగ్స్ కానీ, మీరు ఈ పర్సన్ విషయంలో ఎంత లవ్‌తో ఉన్నారు అనేది మాత్రం మీకు మీరు క్వెషన్ చేసుకోవాలి. అది మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అని మాత్రం వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఆ డిఫరెన్స్ అనేది వాళ్ళకి తెలుస్తుందండి. మేబీ మీలో కొంతమందేంటంటే మేము ఫస్ట్ నుంచి ఇలాగే ఉన్నాం. ఈ పర్సన్ కోసం ఫస్ట్ నుంచి కూడా ఇలాగే ఆలోచిస్తున్నాం అని అనుకుంటారు కానీ, మీ యాక్షన్స్ చాలా డిఫరెంట్‌గా ఉన్నట్టున్నాయి. ఆ పర్సన్‌కి అది అర్థమవుతుంది. అందుకే వాళ్ళేంటంటే మీ విషయంలో ఈ విధంగా ఆలోచిస్తున్నారు. సో, డెఫినిట్‌గా మీరేంటంటే మీ హార్ట్‌లో ఏముంది? మీ రియల్ ఫీలింగ్స్ ఏంటి అనేది మీరు కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒకప్పుడు ఈ పర్సన్ మీకు కనెక్ట్ అయ్యారు అంటే మీరు చాలా ప్లేఫుల్‌గా ఉండడం కానీ, ఈజీ గోయింగ్ పర్సన్ అయ్యుంటారు. అంటే ఇప్పుడు మనం ఒక పర్సన్‌తో మాట్లాడితే వీళ్ళు మనల్ని జడ్జ్ చేస్తారు ఆర్ నెగెటివ్‌గా అనుకుంటారు. ఆర్ నెగటివిటీ అనేది స్ప్రెడ్ చేస్తారు అనే ఒక భయం ఉంటే మోస్ట్‌లీ అలాంటి వాళ్ళకి మనం కనెక్ట్ అవ్వలేం. చాలా వరకు దూరంగా ఉండాలనే అనుకుంటాం. బట్ అదే ఒక పర్సన్ దగ్గర మనం కంఫర్టబుల్‌గా ఉంటే మనకి వాళ్ళేంటంటే ఉన్న టెన్షన్‌ని కూడా తీసేస్తే డెఫినిట్‌గా ఆ పర్సన్ మనకి చాలా కంఫర్టబుల్ అని అనిపిస్తారు. అండ్ వాళ్ళని మనం ట్రస్ట్ చేయడానికి కూడా ఇష్టపెట్టుకుంటాం. సో, మీ విషయంలో కూడా ఒకప్పుడు ఈ పర్సన్ ఇలా ఫీల్ అయ్యారు కాబట్టి మీకు బాగా కనెక్ట్ అయ్యారు. కాకపోతే ఇప్పుడు మీరేంటంటే వాళ్ళకి డిఫరెంట్‌గా అనిపిస్తున్నారు. మేబీ మీరు కూడా వాళ్ళని జడ్జ్ చేస్తున్నారేమో! ఆర్ మీరు కూడా అంటే ఒకప్పుడులాగా కాకుండా ఈ పర్సన్‌తో స్ట్రిక్ట్‌గా ఉంటున్నారేమో! ప్రతిదానికి కూడా ఫీల్ అవ్వడం కానీ, ప్రతిదానికి కూడా ఓవర్‌గా థింక్ చేయడం కానీ ఇలాంటివి జరుగుతున్నాయేమో! సో, అది వాళ్ళకేంటంటే చాలా అన్‌కంఫర్టబుల్‌గా ఉందండి. డెఫినిట్‌గా మీ రిలేషన్‌షిప్‌లోనేంటంటే, మీరు తెలిసి చేంజ్ అయ్యారో తెలీదు. తెలియకుండానే చేంజ్ అయ్యారో తెలీదు కానీ చాలా చేంజ్ అయ్యారండి. పాస్ట్‌కి, ప్రెజెంట్‌కి మధ్యలో ఆ డిఫరెన్స్ ఏంటంటే, మీ పర్సన్‌కి తెలుస్తుంది. సో, రిలేషన్‌షిప్‌లోనేంటంటే, మీరు మళ్ళీ కనెక్ట్ అవ్వాలి. మళ్ళీ ప్యాషనేట్‌గా రిలేషన్‌షిప్ ఉండాలి అంటే మాత్రం, ఈ గార్నెట్ బ్రేస్‌లెట్ కానీ రోజ్ క్వార్ట్జ్, కార్నాలియన్ కాంబినేషన్‌లో బ్రేస్‌లెట్ అయినా సరే వేర్ చేయొచ్చు. సో దట్ ఈ రిలేషన్‌షిప్‌లోనేంటంటే మళ్ళీ ప్యాషన్ కానీ, లవ్ కానీ రీఇగ్నైట్ అవుతది. అట్‌లీస్ట్ మీ ఎండ్ నుంచి మీరు చేంజ్ అవ్వడానికి ఎంతో కొంత పాసిబిలిటీ అయితే క్రియేట్ అవుతుంది. సో, అసలు ఇంకా చూద్దాం. అసలు ఈ విధంగా ఎందుకు మెసేజెస్ ఛానెల్ అవుతున్నాయి వాళ్ళ ఎనర్జీస్ ప్రకారం అనేది. అయితే ఒకటి ఈ గార్నెట్ బ్రేస్‌లెట్ మాత్రం అందరూ వేసేసుకోవద్దండి. పర్టిక్యులర్‌గా లియో సైన్ వాళ్ళైతే వేర్ చేయకూడదు. ఐ మీన్ సింహరాశి. మోస్ట్‌లీ మేష రాశి వారు అండ్ వృషభ రాశి వారు కూడా వేర్ చేయకూడదు. మిగతా వాళ్ళెవరైనా వేర్ చేయొచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. పర్టిక్యులర్‌గా మీది తులా రాశైనా, మకర రాశైనా సరే వేర్ చేస్తే బావుంటుందండి. ఇలాంటి సిట్యుయేషన్స్ ఉంటే ఇన్ కేస్. సిట్యుయేషన్స్ లేకుండా అయితే అవసరం లేదు. మిగతా వాళ్ళు నేను చెప్పినట్టుగా రోజ్ క్వార్ట్జ్, కార్నాలియన్ కూడా కాంబినేషన్‌లో అయితే వేర్ చేయొచ్చు. అండ్ ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీ పర్సన్ ఏంటంటే మీకు బాగా కనెక్ట్ అయ్యారండి. వాళ్ళేంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో చాలా కంఫర్టబుల్‌గా, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో, దానివల్ల వాళ్ళేంటంటే టైమ్ టు టైమ్ జాగ్రత్తగా ఉండడానికే ట్రై చేశారు. ఎందుకంటే ఈ రిలేషన్‌షిప్ అనేది వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి, ఎక్కడైనా వాళ్ళేమైనా రాంగ్ చేస్తున్నారా ఆర్ వాళ్ళు ఎక్కడైనా సెట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉందా అనుకోని కొంచెం రిలేషన్‌షిప్‌లో స్టార్టింగ్‌లో జాగ్రత్తగా ఉండేవారు. మీరు కూడా ఏంటంటే వాళ్ళ విషయంలో ప్రతిదీ జడ్జ్ చేసినట్టుగా వాళ్ళకేదో రిస్ట్రిక్ట్ చేస్తున్నట్టుగా అలా కాకుండా కొంచెం వాళ్ళకి ఆ లీనియన్స్ ఇచ్చారనే చెప్పాలండి. సో, దానివల్ల ఈ రిలేషన్‌షిప్ ఏంటంటే యాక్చువల్‌గా చాలా స్ట్రాంగ్‌గా గ్రో అయింది.
ఇప్పుడు కూడా ఏంటంటే ఈ పర్సన్‌కి ఈ రిలేషన్‌షిప్ గ్రో అవ్వాలి. ఈ రిలేషన్‌షిప్‌లో న్యూ బిగినింగ్స్ అనేవి జరగాలనే ఉంది. మేబీ మీ ఇద్దరి మధ్యలో ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్ కానీ, నో కాంటాక్ట్ సిట్యుయేషన్ కానీ ఉండొచ్చు. అంటే ఇంత జరిగిన తర్వాత డెఫినెట్‌గా మేబీ గ్యాప్ వచ్చుంటది. అందుకే వాళ్ళేంటంటే ఈ రిలేషన్‌షిప్ ఒకప్పుడులాగా ప్యాషనేట్‌గా ఉండాలి. ఒకప్పుడులాగా వర్కౌట్ అవ్వాలి. మీరేంటంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ అర్థం చేసుకోవాలి. ఒకప్పుడు మిమ్మల్ని వాళ్ళు డెఫినెట్‌గా మిస్ అవుతున్నారండి. సో, వాళ్ళేంటంటే ఇప్పుడు కూడా మిమ్మల్ని ఇష్టపడుతున్నారు. ఈ వెర్షన్‌లో కూడా మిమ్మల్ని జడ్జ్ చేస్తున్నారు అనుకోవద్దు. కాకపోతే ఈ వెర్షన్‌లో ఉన్న మీరేంటంటే మెంటల్‌గా చాలా అన్‌స్టేబుల్‌గా ఉంటున్నారు. అంటే అప్పటికప్పుడు వాళ్ళ సిట్యుయేషన్స్‌ని అర్థం చేసుకుంటున్నారు. వాళ్ళకి కంఫర్ట్ చేస్తున్నారు కానీ, మళ్ళీ వెంటనే మీరు చేంజ్ అవ్వడం కానీ, వాళ్ళని ఒక డిఫికల్ట్ సిట్యుయేషన్‌లో పెట్టడం కానీ, వాళ్ళు ఎమోషనల్‌గా ఇక్కడ ఎక్కువ స్ట్రగుల్ అయ్యేలాగా చేస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఇదంతా కూడా వాళ్ళకేంటంటే అప్పుడప్పుడు బర్డెన్ లాగా అనిపించడం, ఇవన్నీ ఎందుకులే మనం అంటే ప్రశాంతంగా ఉండాలి అంటే వీళ్ళకి దూరంగా ఉండడమే మంచిదేమో అనే ఫీలింగ్ వస్తుంది. అలా అని చెప్పి వాళ్ళు మిమ్మల్ని విడిచిపెట్టడానికి మెంటల్‌గా ప్రిపేర్డ్‌గా లేరు. ఎందుకంటే వాళ్ళు మీకు చాలా కనెక్ట్ అయ్యారండి. సో, వీళ్ళకేంటంటే ఎంత వాళ్ళ లైఫ్‌లో ముందుకు వెళ్తే బావుంటుంది అనిపించినా, ఆ పాస్ట్ అనేది గుర్తు రావడం వల్ల మీ ఇద్దరి మధ్యలో ఉన్న అటాచ్‌మెంట్ ఏంటంటే స్టాప్ చేస్తుంది. అలా అని చెప్పి ఇక్కడ వాళ్ళు కంఫర్టబుల్‌గా ఉండలేకపోతున్నారు. మీరేంటంటే వాళ్ళని అర్థం చేసుకోలేకపోతున్నారు. సో, ఇదంతా వాళ్ళకి ఒక ఛాలెంజ్ లాగా మెంటల్‌గా చాలా స్ట్రగుల్ తీసుకుంటున్నట్టుగా అనిపిస్తుంది. సో, మీరేంటంటే ఎప్పుడైతే వాళ్ళ విషయంలో కరెక్ట్‌గా ఉంటారో, ఎప్పుడైతే ఒకప్పుడులాగా మీరేంటంటే వాళ్ళని జడ్జ్ చేయకుండా కొంచెం బ్యాలెన్స్డ్‌గా ఉండడానికి ట్రై చేస్తారో, ఈ పర్సన్ ఈ రిలేషన్‌షిప్‌లో కమిట్మెంట్ ఇవ్వడానికైనా, ఈ రిలేషన్‌షిప్‌లో పేషెన్స్‌తోని థింగ్స్‌ని వర్కౌట్ చేయడానికైనా సరే ట్రై చేయడానికి రెడీయేనండి. కాకపోతే మీ వైపు నుంచి ఆ సపోర్ట్ వాళ్ళకి లేకపోతే మాత్రం వాళ్ళు అంటే ఎప్పుడు బ్యాక్ అండ్ ఫోర్త్ అవుతూనే ఉంటారు. అంటే ఉండాలా? వెళ్ళిపోవాలా? ఈ పర్సన్ ఒకప్పుడులాగా లేరు కదా! సో, మన పరిస్థితి ఏంటి? సో, ఇది వాళ్ళని కన్‌ఫ్యూజ్ చేస్తూనే ఉంటది. అప్పుడు వాళ్ళు కూడా ఒక డెసిషన్ తీసుకోలేరు కదా! యాక్చువల్‌గా ఈ పర్సన్ ఏంటంటే మీ విషయంలో ఒక డెసిషన్ తీసుకోలేకపోతున్నారు. వాళ్ళకి మీరైతే కావాలి. కాకపోతే ఇవన్నీ వాళ్ళు చెప్పుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే చెప్పుకుంటే మళ్ళీ మీరెలా హర్ట్ అవుతారో, మళ్ళీ ఇంకా అక్కడ ఎలాంటి సిట్యుయేషన్ క్రియేట్ అవుతదో, ఇలాంటి భయాలు ఈ వ్యక్తికి ఉన్నాయండి. సో, ఏదేమైనా సరే వాళ్ళు ఏ రోజైతే మీ దగ్గర కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతారో, వాళ్ళకి పీస్‌ఫుల్‌గా అనిపిస్తదో, ఆ రోజే వాళ్ళేంటంటే మీ విషయంలో కమిటెడ్‌గా ఉండగలరు. అండ్ అది వాళ్ళు చెప్పుకుంటారు కూడా. ఐ మీన్ వాళ్ళ లాయల్టీ ప్రూవ్ చేసుకోవడానికి వాళ్ళు రెడీయేనండి. బట్ మీరు వాళ్ళకి ఆ ఛాన్స్ ఇస్తారా లేదా అనేదే ఇక్కడ క్వెషను. ఎందుకంటే మీరు చాలా చేంజ్ అవ్వాలండి. మీరు చాలా హీల్ అవ్వాలి. ఎందుకంటే ఒకప్పుడు మీరు ఆ టైప్‌లోని వాళ్ళకి సపోర్ట్ చేయగలిగారు. అంత వాళ్ళు పాజిటివ్‌గా ఫీల్ అయ్యారు అంటే ఎందుకు ఫీల్ అయ్యారు? మీరు ఎలాంటి ట్రామా ఆర్ గ్రీఫ్ క్యారీ చేయట్లేదు కాబట్టి, ఆ పర్సన్ విషయంలో అన్‌కండిషనల్‌గా ఆ లవ్‌ని ఇవ్వగలిగారు. బట్ ఇప్పుడు మీరున్న సిట్యుయేషన్‌లో నాకు తెలిసి కొంత మీరు ట్రబుల్ ఫేస్ చేస్తూ ఉండొచ్చు. మెంటల్‌గా కూడా కొంత సఫర్ అవుతూ ఉండొచ్చు. ఆ ఇంపాక్ట్ అనేది వాళ్ళ మీద పడుతుంది. ఎందుకంటే ఎనర్జీ ట్రాన్స్‌ఫర్స్ జరుగుతున్నప్పుడు, మన ఎనర్జీ అనేది ఎదుటి వ్యక్తి ఎనర్జీని డ్రైన్ చేయొచ్చు. ఇఫ్ మనం ఏంటంటే హీల్ అవ్వకపోతే. అదే హీల్ అయ్యామనుకోండి మన నుంచి హై వైబ్రేషన్స్ అనేవి వెళ్తుంటాయి కాబట్టి డెఫినిట్‌గా వాళ్ళు చాలా కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతారు. ఇది చాలా కామనే. అందుకే కదా! కొంతమంది వ్యక్తులతో మాట్లాడితే వాళ్ళు మనకి ఎంతో కంఫర్టబుల్‌గా అనిపిస్తారు. కొంతమందితో మాట్లాడితే ఎప్పుడెప్పుడు వీళ్ళతో మాట్లాడడం కట్ చేస్తాం అనే ఫీలింగ్ కూడా ఇస్తారు. సో, ఆ విధంగా ఎనర్జీ ట్రాన్స్‌ఫర్స్ అయితే జరుగుతాయండి. బట్ ఏదేమైనా సరే ఈ పర్సన్ అయితే మీ విషయంలో ఒక డెసిషన్ తీసుకోలేకపోతున్నారు. రిలేషన్‌షిప్ అయితే కావాలి. థింగ్స్ అయితే వర్కౌట్ అవ్వాలని అనుకుంటున్నారు కానీ వర్కౌట్ చేయడానికి వాళ్ళకి ఇక్కడ హోప్ అనేది క్రియేట్ అవ్వట్లేదు. మేబీ మీరు పాస్ట్‌కి, ప్రెజెంట్‌కి డిఫరెంట్‌గా ఉండడమే ఒక రీజను. సో, మీరు ఎప్పుడైతే వాళ్ళతో ఈజీగా ఉంటారో, వాళ్ళు మీ దగ్గర కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతారో, డెఫినిట్‌గా ఈ రిలేషన్‌షిప్ కోసం అయితే వాళ్ళు ఆలోచించడం, ఒక ఛాన్స్ తీసుకోవడం జరుగుతుంది. సో, ఫైనల్‌గా యూనివర్స్ మీకు ఇచ్చే అడ్వైస్ ఏంటో కూడా చూద్దాం. హీల్ హార్ట్ బ్రేక్. సో, నాకు తెలిసి మీరేంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో అవ్వచ్చు, పర్టిక్యులర్‌గా మీరంటూ ఏదో ఒక సిట్యుయేషన్ ఫేస్ చేయడం వల్ల సఫర్ అవుతున్నారండి. మీ హార్ట్ బ్రేక్ అయింది అని చెప్పొచ్చు. చాలా డిస్టర్బ్డ్‌గా ఉంటున్నారు. సో, ఈ ఇంపాక్టే వాళ్ళ మీద పడుతుంది. వాళ్ళ ఎనర్జీ డ్రైన్ అవుతుంది. అందుకే వాళ్ళేంటంటే ఈ విధంగా ఫీల్ అవుతున్నట్టున్నారు. ఏ రోజైతే మీరు హీల్ అవుతారో, ఏ రోజైతే మీరు బెటర్‌గా ఉంటారో, ఆ రోజు ఈ పర్సన్ ఏంటంటే మళ్ళీ మీ విషయంలో ఛాన్స్ తీసుకుంటారండి. ఎందుకంటే ఈవెన్ ఒక పర్సన్ నుంచి హెవీ ఎనర్జీ అనేది ఎవరు కూడా పిక్ చేసుకోవాలి అనుకోరు. మీరైనా అంతే కదా! ఇప్పుడు మీకెక్కడ కంఫర్టబుల్‌గా ఉంటే మీరెక్కడ పీస్‌ఫుల్‌గా ఫీల్ అయితే అక్కడే ఉండాలి ఆర్ అలాంటి వ్యక్తులతోనే మాట్లాడాలి అనుకుంటారు. బట్ మీకు అది అన్‌ఈజీగా ఉన్నప్పుడు మరి ఆ పర్సన్‌కి కూడా సేమే కదా! అదే ఇక్కడ జరుగుతుందండి. చాలా వరకు మీరు హీల్ అవ్వడానికైతే ట్రై చేయాలి. మీ మీద మీరు వర్క్ చేయాలి. మేబీ కొంచెం టైం తీసుకోండి. టైం తీసుకొని మీరేం చేస్తారు అంటే మీకు నచ్చిన యాక్టివిటీస్‌లో ఎంగేజ్ అవ్వడం కానీ,
మీరు కంఫర్టబుల్‌గా ఫీల్ అయ్యే ప్లేసెస్‌లో ఉండడం కానీ, కొంతకాలం ఈ వ్యక్తితో కూడా మాట్లాడడం తగ్గించండి. ఎందుకంటే, ఈ వ్యక్తితో మీరు మాట్లాడుతుంటే కొంచెం ఇబ్బంది పడుతున్నారు. మీరు ముందులా ఉండలేకపోతున్నారు అని మీకు అనిపిస్తే డెఫినిట్‌గా ఇది మీకు అన్‌ఫెయిరే. వాళ్ళకి కూడా అన్‌ఫెయిరే. సో, ఆ టైం తీసుకోండి. టైం తీసుకొని మిమ్మల్ని మీరు బెటర్ చేసుకోండి. ఆ పర్సన్‌కి మీరొక బెటర్ పర్సన్ అని ప్రూవ్ చేయడానికే ట్రై చేయండి. బట్ మీరు మాత్రం హీల్ అవ్వడానికి ట్రై చేయండి. హీల్ అవ్వడం కోసం నేను ఇంతకు ముందు చెప్పాను. యోగా, మెడిటేషను, బ్రీత్ ఎక్సర్‌సైజెసే కాదు. మీకు నచ్చినవి ఏవి చేసినా సరే, మీరు ఎక్కడ కంఫర్టబుల్‌గా, ఈజీగా ఫీల్ అవుతారో అలాంటివి చేసినప్పుడు డెఫినిట్‌గా మీరు హీల్ అవుతారు. మీరు బెటర్ ఇండివిడ్యుయల్‌గా గ్రో అవుతారు. సో, అప్పుడు ఈ రిలేషన్‌షిప్‌లో ఒక పాసిబిలిటీని క్రియేట్ చేయగలుగుతారు. సో, దీని మీద మీరు ఫోకస్ చేయడం బెటర్ అండి. ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బై.